ఒకనాడు కర్మకాండల్లో ఆసక్తుడైయున్న ప్రాచీన బరిహి దగ్గరకు ఆధ్యాత్మవేత్త దయామయుడు అయిన నారదుడు వచ్చి ఆ రాజుకు జ్ఞానబోధ చేయాలని, స్త్రీ సంగమమనే దోషంచేత దూషితుడు, అజ్ఞానాంధకారంలో పడిపోయి పరలోకంలో బాధలు పడిన పురంజనోపాఖ్యానాన్ని వినిపించాడు. ధైర్యంతో కూడిన సాత్విక కర్మముతో ప్రకాశవంతమైన లోకాలను, రాజస కర్మలతో దుఃఖంతోనూ చాంచల్యంతో కూడిన ఆయాసలోకాలను, తామస కర్మలతో తామసంతో శోకంతో మోహంతో నిండిన లోకాలను పొందుతూ ఒకసారి పురుషుడుగాను, మరొకప్పుడు స్త్రీగాను, ఇంకొకప్పుడు నపుంసకుడుగాను దేవ తిర్యక్ మనుష్య రూపాలతో పుట్టుతూ చస్తూ ఉండే దేహి ఉన్నత స్థానాలు నీచ స్థానాలు పొందుతూ ఉంటాడు అని ఇంకా ఇలా అన్నాడు. ఎనయంచుత్పరిపీడగుంది సునకంబింటింటి కింబోవ పూనిన దద్దైవికమైన దండహతిగానీ కాక చౌర్యాన్నమైననుగానీ తగబొందు చందమున నెన్నందైవయోగంబు పెంపున నీ జీవుడు తా ప్రియాప్రియములం బొందున్ త్రిలోకంబులన్. కుక్క ఆకలితో ఇంటింటికి వెళ్ళి దైవికమైన కర్ర దెబ్బ తింటుంది లేదా దొంగ కూడు పొందుతుంది. అలాగే దైవయోగ వశాత్తు జీవుడు ముల్లోకాల్లోనూ ప్రియాప్రియాలు పొందుతాడు. జై శ్రీకృష్ణ.